హలో గాయస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు దుర్గం చెరువుకి వచ్చాం. దుర్గం చెరువు ఎంట్రీ టికెట్కి వెళ్తున్నాము. ఇది దుర్గం చెరువు ఎంట్రన్స్. నైట్ టైంలో చూడడానికి చాలా బాగుంది. యాక్చువల్గా నేను డే టైంలో రావాల్సింది, కొంచెం అదే ఈవినింగ్ టైంలో రావాల్సింది, కొంచెం లేట్గా వచ్చాను. నైట్ అయిపోయింది. ఎంట్రన్స్ ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి టికెట్ ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ వెళ్ళేటప్పుడు మొత్తం లైట్ షో పెట్టారు. మంచి దుర్గం చెరువు పార్క్ అంటారు దీన్ని. ఎస్పెషల్లీ ఫేమస్ ఫర్ లవర్స్ అండ్ వాట్ ఎవర్ బెస్టీస్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ పర్సన్స్ కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్. చూడండి, లైట్ షోస్లో ఆ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ చాలా అందంగా కనిపిస్తుంది. నేను ఒక్కనే వచ్చాను, జస్ట్ షూట్ చేద్దామని చెప్పేసి వచ్చాను. వాటర్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్. పర్లేదు చూడడానికి కొంచెం అలా అలా వ్యూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే వెదర్ చాలా చల్లగా ఉంది. ఇంత చూడండి, ఎదుర్కొని చెరువు బ్రిడ్జ్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. ఆ లైట్ ఫోక్స్ కి సిటీ మొత్తం మంచి ఫీల్డ్ లో కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తుంటే. అలా ఎవరితో రావాల్సింది, సింగిల్ గా ఉన్నాం కాబట్టి సింగిల్ గానే వచ్చాం, మనకు ఎవరు లేరు కాబట్టి. ఇది లైట్ షో. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది చూస్తున్నా కొద్ది. ఇది లోపలికి వెళ్ళడానికి దారి, ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే అప్ టు మళ్ళీ తిరిగి బయటికి రావడానికి 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ నుంచి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సిటీ చూడడానికి ఎంత అందంగా కనిపిస్తుందో, ఏదో ఫారెన్ లో ఉన్న ఫీలింగ్ లాగా కొడుతుంది. పర్లేదు, హుస్సేన్ సాగర్ చెరువు కన్నా ఇది కొంచెం బాగానే ఉంటది. దాంతో దీన్ని కంపేర్ చేయలేంలే, కానీ ఇది చూడడానికి చాలా బాగుంటది. అసలు ఇక్కడ నుంచి చూస్తే అక్కడ బిల్డింగ్స్, ఐనార్బిట్ మాల్స్, ఆ కంపెనీస్ అన్ని చూస్తే ఏదో ఫారెన్ లో ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటది. నైస్ వ్యూ. పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ప్లే జోన్ కూడా ఉంది, చిన్న పిల్లలు ఆడుకోనికి. పెద్దలు ఆడుకోనికి చెస్, చెక్కర్స్. ఆ పక్కన స్టేజ్ లాగా ఉంది, ముందు స్క్రీన్ వేసుకొని షో చూసుకోవడానికి ప్రొజెక్టర్ పెట్టుకొని కూడా షో చూడొచ్చు. ఆయనక ఉన్న సీట్లలో ముందు ప్లే స్టేషన్ అన్నట్టు. లెఫ్ట్ సైడ్ ఏమో కిడ్స్ జోన్, రైట్ సైడ్ ఏమో అడల్ట్స్ కి చెస్ ఆడుకోనికి ఛాన్స్ ఉంది. ఇది ప్లే జోన్.
లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి అసలు మెయిన్ ఎంట్రన్స్. అక్కడ టికెట్ తీసుకోవాలి బోటింగ్ చేయాలంటే. లోపల బోటింగ్ ఉంటుంది. ఇది బోటింగ్ అనమాట. నార్మల్ బోట్ అయితే 100 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. స్పీడ్ బోట్ అయితే 500 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట అట్లా బోట్లో వెళ్ళడానికి. నేను కూడా వెళ్దామని చూసాను, బట్ వర్కౌట్ అవ్వలేదు. నాకు పెద్దగా టైం లేకుండే, అందుకే వెళ్ళలేదు. 100 రూపీస్ నార్మల్ బోట్, స్పీడ్ బోట్ అయితే 500 అవుతుంది. ఇది కొంచెం లోపలికి వచ్చారనమాట వ్యూ చూద్దామని. ఇక్కడ నుంచి బిల్డింగ్స్ అంతా బాగా కనిపిస్తాయి, చెరువు గిరువు. వ్యూ ఇక్కడ లేదర్ షో చేశారు. ఇంతకుముందు వచ్చేటప్పుడు ఇది ఆఫ్ చేసి ఉంది, లోపలికి వచ్చిన తర్వాత ఆన్ చేశారనమాట. సాంగ్స్ పెట్టారు కానీ నేను వెయిట్ చేశాను. లేజర్ లైట్ షో, వాటర్ షో ఇంకా ముందుకెళ్ళినా కొద్ది ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటది. ఇక్కడ లొకేషన్ బాగుంది. చూస్తుంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది లేజర్ షో చేస్తుంటే. లైట్ షో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చాయి. చూడడానికి చాలా అందంగా పింక్, బ్లూ, రెడ్, ఎల్లో, వాట్ సో మై డిస్కో కలర్స్ లాగా చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది లేజర్ షో, లేజర్ లైట్ షో. వ్యూ బాగుంది కదా ఇక్కడ నుంచి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను, బట్ లోపల చాలా ఇప్పటికే చీకటి అయిపోయింది. ఇంత దూరం పోయినా షిప్ అయితే ఎక్కలేదు కదా అని చెప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికే తిరిగేసి చూసాను. లోపల వాకింగ్ చేయడానికి స్పేస్ ఎక్కువ ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే బ్రిడ్జ్ బాగా కనిపిస్తుంది. ఇంకా చాలా మంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే. దుర్గం చెరువు బోటింగ్కి వెళ్ళి తిరిగి వస్తున్న బోట్ జరుగుతుందిగా లేజర్ లైట్ షో. బోట్ లాస్ట్ బోట్ అనమాట, అది టైం అయిపోయింది. లేజర్ లైట్ షో. This is me coming. Right. Bye.